ఈరోజు 32వ డివిజన్లో సామాజిక భవనం ప్రారంభోత్సవానికి మన ముఖ్య అతిథులు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు సోదరులు స్థానిక శాసనసభ్యులు అల్లా విష్ణు గారికి, డిప్యూటీ మేయర్ శ్రీ సంజయరెడ్డి గారికి, మన స్థానిక కోఆపరేషన్ మెంబర్ గారు సుభాష్ రెడ్డి గారికి, స్థానిక నాయకులకి అందరికీ కూడా స్థానిక నమస్కారాలు. చాలా సంతోషంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది సర్వేగంగా నడుస్తుందని చెప్పడానికి ఇది ఒక సామాజిక భవనం మన ఉదాహరణ తీసుకోవచ్చు. ఇప్పుడే సోదరుడు సుందరపాల్ కూడా చెప్పాడు, ఈ డివిజన్లో దాదాపు 17 కోట్ల పైన ఇప్పటికీ ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పారు. ప్రతి డివిజన్లో కూడా ఇదే విధంగా అమౌంట్ రిలీజ్ చేసి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, తాగునీరు సమస్యల పరిష్కారం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. చక్కగా ఏదైతే సామాజిక భవనంలో జరిగి మరికొన్ని వసతులు కావడం జరిగారు కూడా ఆల్రెడీ వాటికి కూడా నిర్ణయం కూడా శాంక్షన్ చేయించి వాళ్ళకి అందిస్తామని కూడా తెలియపరుచుకుంటూ ఈ డివిజన్ చక్కగా అభివృద్ధి చేసిన అల్లా విష్ణు గారికి ప్రత్యేకంగా నేను అభివృద్ధి తెలియపరుచుకుంటున్నాను.